శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల మార్చి 14వ తేదీ అతిపెద్ద చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహంతో పాటు పౌర్ణమి తిథి కూడా ఏర్పడుతుంది. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది. అది శుక్రవారంతో కలిసి వస్తే పౌర్ణమి ఇంకా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి రోజునే గ్రహణం ఏర్పడుతుంది. గ్రహణం సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి, అలానే ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి విషయం అనేది అర్థమవుతుంది. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. ఈ నెల మార్చి 14వ తేదీ శుక్రవారం నాడు కొన్ని నియమాలు పాటిస్తూ కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. శుక్రవారంతో కలిసి వచ్చిన పౌర్ణమి తిథిని లక్ష్మీదేవికి అంకితం చేయబడి ఉంది. అందులోనూ గ్రహణం రోజున వచ్చే పౌర్ణమి ఇంకా శక్తివంతమైనది. కాబట్టి అందరూ కూడా ఈ పర్వదినాన్ని గుర్తుపెట్టుకొని మార్చి 14వ తేదీన ఉదయం 9:27 గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 3:29 వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సుమారు 6 గంటల పాటు గ్రహణం సమయం అనేది ఉంటుంది. ఈ గ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ జాతక దోషాలు కూడా ఏర్పడతాయి. ఈ గ్రహణ ప్రారంభం కాకముందే ఉదయం టిఫిన్ చేయండి. అలాగే మీరు వండిన ఆహారం పైన తులసి ఆకులు కానీ గరికెని కానీ వేయండి. లేకపోతే ఆహార కలుషితం అవుతుంది. గ్రహణం సమయంలో పూజ గదిని మూసివేయాలి. గ్రహణం సమయంలో దేవుడి పటాలను ముట్టుకోకూడదు. అలాగే దేవాలయాలకు కూడా వెళ్ళకూడదు. గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తలస్నానం అనేది చేయాలి. అలాగే మీ ఇల్లంతా శుభ్రం కూడా చేసుకోవాలి. ఇల్లు మొత్తం శుభ్రం చేయలేని వాళ్ళు ఇల్లంతా పసుపు నీళ్ళైనా జలకరించుకోండి. అలాగే గ్రహణం పూర్తి అయిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న దేవుడి పటాలను కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలి అని కోరుకుంటున్నారో అలాంటి వారు ఈ చంద్రగ్రహణం సమయంలో లక్ష్మీదేవి బీజం మంత్రాన్ని చదివితే చాలు, మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటి అంటే ఓం శ్లీం హ్రీం క్లీం ఓం స్వాహ. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. నెల రోజుల్లోని ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి అకస్మాత్తుగా ధనలాభం మీకు లభిస్తుంది. ఇక పాల్గొన్న పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం సమయంలో ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం మనకి లభిస్తుంది. లక్ష్మీ కటాక్షంతో విపరీతమైన ధనయోగం మీకు సిద్ధిస్తుంది. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలని లక్ష్మీదేవి వరాన్ని ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు నేరుగా లక్ష్మీదేవి పాదాలకు చేరుకుంటాయి. పౌర్ణమి రోజున దీపారాధన చేసే సమయంలో లక్ష్మీదేవికి హారతను ఇచ్చేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీ లక్ష్మీ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదువుతూ లక్ష్మీదేవికి హారతనివ్వండి. ఓం శ్రీ లక్ష్మీయే నమః, ఓం శ్రీ లక్ష్మీయే నమః, ఓం శ్రీ లక్ష్మీయే నమః అనే మంత్రాన్ని చదవండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే మీ మనసులో ఉన్న ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికలు వెంటనే నెరవేరాలి అంటే ఒక తెల్ల కాగితం తీసుకుని దానిపైన మీ కోరికను రాసి మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర పెట్టి లక్ష్మీదేవికి నిండు మనసుతో నమస్కారం చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుందట. మన గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవిని మన ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగాల్సిందే. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. మీకు కనకవర్షం కురిపిస్తుంది. ఈ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ కూడా భూమిపైకి వచ్చి పుణ్య నదుల్లో స్నానం చేసి మహావిష్ణువును పూజిస్తారట.
కాబట్టి ఇంత పవిత్రమైన రోజున ఈ పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం కూడా మీకు లభిస్తుంది. సర్వ పాపాలన్నీ వినాశనమై స్వర్గంలోక ప్రాప్తి మీకు కలుగుతుంది. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. అయితే ఈ పౌర్ణమి రోజున ఇంటి ముందు కలబంద మొక్కలు నాటుకుంటే ఇంకా మంచిది. మీ కుటుంబానికి సకల శుభాలు కూడా చేకూరుతాయి. అలానే ఈ పవిత్రమైన రోజున కలబంద మొక్క ఎంత ఏపుగా పెరిగితే అంత ఐశ్వర్యం కూడా మీ కుటుంబానికి ప్రార్థిస్తుందని అర్థం. మీ ఇంటి సంపద పెరుగుతుందని. కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి ఒక్కరు కూడా కలబంద మొక్కలు నాటుకోండి. డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. రోజున అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, నరదిష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. ఈ పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి. జాతకంలో ఉన్న దారిద్ర్యం మొత్తం తొలగిపోతుంది. నరదిష్టి ప్రభావమే ఉండదు. ఈ పౌర్ణమి రోజున చెట్లు ఆకులను తోచకూడదు. ముఖ్యంగా పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో ఉపవాసం ఉంటే చాలా మంచిది. మన హిందూ ధర్మశాస్త్రంలో తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. విపరీతమైన సంపద కూడా మీకు పెరుగుతుంది. ఈరోజు పొరపాటును కూడా జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం చేయకూడదు. పౌర్ణమి రోజున కోపానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున భార్యాభర్తల శారీరక సంబంధానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ పౌర్ణమి నాడు తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి చుట్టూ 5 ప్రదక్షిణ చేస్తే జీవితాంతం డబ్బు కొరత లేకుండా మీకు మంచిగా కలిసి వస్తుందని చెప్తున్నారు వేద పండితులు. మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మన భారతదేశంలో మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడడం లేదు. కాబట్టి గ్రహణ నియమాలు పాటించకపోయినా సరే ఏలినాటి దోషం ఏర్పడదు. కానీ శక్తివంతమైన పౌర్ణమి గడియలలో లక్ష్మీదేవి పూజించడం మాత్రం మర్చిపోకండి. లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా చేయండి. లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం మీపై, మీ కుటుంబంపై ఎల్లవెల్లలా ఉంటాయి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.